సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో నిన్న జరిగిన కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో క్షతగాత్రులైన వారిని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో కలిసి వెళ్లి ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల గురించి ఆరా తీశారు. పేలుడు ఘటన చాలా దురదృష్టకరమన్న హరీష్ రావు ప్రమాద బాధితులను ఆదుకోవడంలో యాజమాన్యం, ప్రభుత్వం విఫలమయ్యాయని అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని గాలికి వదిలేశారని, బాధిత కుటుంబాలు ఆందోళన పడుతున్నాయని ఆయన అన్నారు. గాయపడిన వారికి పూర్తిగా ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 25 లక్షల సాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. అదేవిధంగా చనిపోయిన వారికి, గాయపడిన వారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున సాయం చేస్తామని హరీష్ రావు భరోసానిచ్చారు. నిన్న ఎస్బీ ఆర్గానిక్స్ లో రియాక్టర్ పేలడం వల్ల మరి ఇప్పటికే 6 చనిపోయారు. ఇంకొక డెడ్ బాడీ శిథిలాల కింద ఉంది అని చెప్తా ఉన్నారు. చాలామంది కూడా గాయపడ్డారు. ఇది సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అయితే బాధ కలిగేటువంటి అంశం ఏంటంటే, ఇటు చనిపోయిన మృతుల కుటుంబాలను కానీ, క్షతగాత్రులైనటువంటి వారిని ఆదుకోవడంలో అటు కంపెనీ యాజమాన్యము, ఇటు ప్రభుత్వము ఘోరంగా ఫెయిల్ అయిపోయారు. మేము ఈరోజు నిన్న సంఘటన తెలవగానే గౌరవ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారు సంఘటనా స్థలానికి వెళ్ళి అధికారులందరితో కూడా మాట్లాడి, యాజమాన్యంతో కూడా వారు మాట్లాడి సూచనలు ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే, నిన్న 2 మంత్రులు వచ్చి చూసిపోయినారు తప్ప కనీస చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వరుస సంఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వము కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అంటే అధికారులు సరిగా తనిఖీలు చేయకపోవడం వల్ల, సంవత్సరానికి ఒకసారి ఆ రియాక్టర్ యొక్క పనితీరును పరిశీలించకపోవడం వల్ల, ఇవాళ అక్కడ కొంతమంది కార్మికులు చెప్తున్నారు కాలం చెల్లిన రియాక్టర్ను ఉపయోగించడం వల్ల ఈ సంఘటన జరిగింది అని అంటూ ఉన్నారు. అంటే దీని వెనుక పూర్తిగా ప్రభుత్వం యొక్క, అధికారుల యొక్క నిర్లక్ష్యం కనబడతా ఉంది. పాపం అమాయకులైనటువంటి కార్మికులు చనిపోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ మా ఎమ్మెల్యే గారు కోరితే మేమందరం కూడా పార్టీ తరఫున మేము వచ్చి ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శించడానికి వస్తే పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం నుంచి కానీ కంపెనీ యాజమాన్యం నుంచి ఒక్కరు కూడా లేరు బాధ్యతాయుతమైన వాళ్ళు. వాళ్ళని గాలికి వదిలేసినారు. మా వైద్యం ఎట్లా అని ఆందోళన చెందుతూ ఉన్నారు. మా పిల్లలు, మా ఫ్యామిలీ ఎట్లా అని ఆందోళన చెందుతూ ఉన్నారు. ఖర్చులకు ₹1 కూడా ఎవరు సహాయం అందించలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా క్షతగాత్రులకు కొంత సహాయం అందించి ప్రభుత్వం నుంచి, యాజమాన్యం నుంచి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు అక్కడ ఉండి వారికి వైద్యం అందించాల్సినటువంటి పరిస్థితి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, అసలు ఎవరు ఎక్కడున్నారు, ఇప్పటికీ ఎంతమంది క్షతగాత్రులయ్యారు, ఎంతమంది చనిపోయారనే లెక్కలు కూడా సరిగా చెప్తలేరు. ఫైర్ డీజీ వచ్చి ఆయన ఒక లెక్క చెప్తారు, కలెక్టర్ గారు ఒక లెక్క చెప్తారు, పోలీసులు ఒక లెక్క చెప్తున్నారు. అసలు చనిపోయిన వారి వివరాలు కానీ, ఎవరు ఏ హాస్పిటల్లో ఉన్నారు, ఎవరు ఎక్కడికి వెళ్ళారు, క్షతగాత్రులు ఎందరున్నారో కూడా ఎవరిని అడిగినా సరిగా చెప్పనటువంటి పరిస్థితి ఉంది. సహాయక చర్యలు చేసి మనోధైర్యాన్ని అందించి మంచి వైద్యాన్ని అందించాల్సినటువంటి వాళ్ళు పైగా దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద లాఠీచార్జీ చేసినటువంటి సంఘటనను తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మొత్తం ఒక టీంను ఏర్పాటు చేసి ఎవరెవరు ఏ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారో చూసి వాళ్ళకు సహాయకులను ప్రభుత్వం నుంచి, కంపెనీ నుంచి పెట్టి పూర్తి వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వం తరఫునే అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.